ఎంత కొత్తగా ప్రశాంతంగా ఉంది. న్యూ ఇయర్ రెజల్యూషన్ నెంబర్ 1, ఎర్లీగా లేచి స్నానం చేసి దేవుడి దండం పెట్టుకోవాలి. వీడికేమైంది ఇంత తేడా చేస్తున్నాడు? న్యూ ఇయర్ రెజల్యూషన్ నెంబర్ 2, బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంకి, లంచ్ డిన్నర్ టైంకి, డిన్నర్ దయాలు తినే టైంకి తినకూడదు, కరెక్ట్ టైంకి తినాలి. న్యూ ఇయర్ రెజల్యూషన్ నెంబర్ 3, చదువు మీద ఫోకస్ పెంచాలి. దానికి ఫస్ట్ ఫేస్బుక్ డీయాక్టివేట్ చేయాలి, వాట్సాప్ డిలీట్ చేయాలి. అయ్యి బాబోయ్, ఇలా అయితే ఈ సెమ్ 4 GB కొట్టేస్తానండి. న్యూ ఇయర్ రెజల్యూషన్ నెంబర్ 4, జిమ్కి వెళ్ళి కొవ్వు కరిగించాలి. బైసెప్స్ చేద్దాం. నెక్స్ట్ షోల్డర్స్, ఇప్పుడు స్ట్రగ్స్, నౌ చెస్ట్, లాస్ట్గా ట్రైసెప్స్. అన్ని పాటలు ఒకటే రోజు చేయకరా, పట్టేస్తాయి. ఏడ్సేవ్ పోరా. సరే చేసుకో. ఏరా నేను ఇంకా అవ్వలేదా? జిమ్కి వెళ్ళడం నీ పేటెంట్ అనుకుంటున్నావా? ఫిట్నెస్, హెల్త్, మజిల్ విజన్ 2018. రేపటి నుంచి నీకంటే గంట ముందు జిమ్కి వస్తా, నువ్వు వెళ్ళిన గంట తర్వాత వెళ్తా. జిమ్ ఇస్ లైక్. న్యూ ఇయర్ రెజల్యూషన్ నెంబర్ 5, హెల్తీ డైట్ పాటించాలి. అరే మిథున్, ఏంట్రా ఈ ఆయిల్? ఓ పని చేయి, రేపటి నుంచి కూరగాయలు ఆయిల్ బాటిల్కి తెచ్చిపెట్టి కూరగాయలు తినేసి ఆయిల్ తాగేస్తా. హెల్త్ కాన్షియస్నెస్ ఏదిరా? అరే ఆయిల్ ఏదిరా? నీకు ఎన్నిసార్లు చెప్పా ఇలా అంటే ఆయిల్ పంపించాలి. టేస్ట్ సెన్స్ లేదు, జిమ్ అది ఇది అని ఏదో బిల్డ్ ఇంద్రా. న్యూ ఇయర్ రెజల్యూషన్ నెంబర్ 6, సిగరెట్, మందు మానేయాలి. దీని మీద క్లియర్గా తాగద్దు, హెల్త్ పాడైపోతుంది కదా అవుతారు. అరే మిథున్, మీ అమ్మ నాన్న కష్టపడి పంపించింది మందు దాకా మందులు పాడవడానిక? ఎలా తాగుతారా బాబు? ఎడ్యుకేషన్ దాకా కూడా ఇంకా స్టడీగా ఎలా ఉన్నారా బాబు? ఇప్పటికే నా టాలెంట్ ఒప్పుకుంటావా? PM అలా ఎర్లీ టు బెడ్. చిన్నప్పుడు మా ఇంగ్లీష్ చెప్తుంటే ఎందుకు అనుకునేవాడిని. న్యూ ఇయర్ నన్ను రియలైజ్ అయ్యేలా చేస్తాను. నువ్వు పడుకోవా? అబ్బో నా వల్ల కాదులే కానీ నువ్వు కానీ. అరే పృథ్వీ, నేను 1 అవర్లో జిమ్కి వెళ్తున్నా, నువ్వు నాకంటే 1 అవర్ ముందే వెళ్తాను కదా రోజు. వెళ్తున్నావా మరి? పట్టిస్తట్టుంది బాడీ. అలా మోగుండాలే. ఓకే, మిగతాదన్నా కరెక్ట్గా చేద్దాం. అబ్బా, రోజు ఇది పాలలో వేసుకుని అదంటారా బాబు. అరే మిథున్, మొన్న తెచ్చిన బిర్యానీ ఇంకా ఫ్రిడ్జ్లో ఉందా? అదా, ఇందాకే పడేద్దాం అనుకున్నా, నువ్వు గుర్తొచ్చి అక్కడే ఉంచేసాను. చూడు ఉంటుంది. ఏడ్చావులే. అయినా ఒక పూట బిర్యానీ తింటే ఏమైపోద్ది, ఈవినింగ్ మళ్ళీ హెడ్ రైట్ వచ్చేది. ఇదేం అర్థం కాదు. ఓ ఫేస్బుక్ ఒకసారి మళ్ళీ రీయాక్టివేట్ చేద్దాం, ఏమవుతుంది? ఒక్కరోజు ఏం జరిగాయా? వాట్సాప్ ఏం చేసింది పాపం? అబ్బా, ఏం క్రియేటివిటీరా. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? డాడీ ఇంట్లో ఉన్నారా? లేదా అమ్మయ్య హాయిగా మాట్లాడుకోవచ్చు. అవునా, అత్త అలా ఉందా? రేష్మిదులుగా నరాలు లాగేస్తున్నాయిరా, ఒక్క స్మోక్ ఇవ్వరా ప్లీజ్ రా. అయ్యో మీరా? సిగరెట్టా? హెల్త్ పాడైపోద్ది కదా, నిన్న పడేసావుగా, వెళ్ళి ఎత్తుక్కోపో. నా మొహానికి రెజల్యూషన్ కుప్పలో ఎక్కడ దొరుకుతుంది. అరే మిథున్, ఒక్క బియర్ రా. అయ్యో, మీ అమ్మ నాన్న నిన్ను యూఎస్ పంపింది ఎందుకైనా?
మీకు దండం పెడతారా? న్యూ ఇయర్ రెజల్యూషన్ లేదు, బొక్క లేదు. డేట్ మారితే మాత్రం మందు దాక్కుండా కిక్ ఎక్కుతున్నాయండి. చూసారుగా, April 1st అయితే ఎవడో వచ్చి మిమ్మల్ని ఫూల్ చేస్తాడు. Jan 1st అయితే మిమ్మల్ని మీరే ఫూల్ చేసుకుంటారు. సో సే నో టు రెజల్యూషన్స్. 2016 హ్యాపీగా ఎండ్ అయిపోయింది. దానికి +1 యాడ్ చేస్తే అంటే నెక్స్ట్ ఇయర్ 2015 వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ 2015. అరే 16కి 1 యాడ్ చేస్తే 17 వస్తుందరా, 15 కాదు. అందుకేరా బైపీసీ తీసుకో, మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పా. వింటావా? సర్లేరా బాబు, నా కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉండి MCOM తీసుకున్నాను. మీరు కూడా MA చేసి డెంటిస్ట్ అయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.